Hello TET and DSC 2024 aspirants, welcome to our channel. పోటీ పరీక్షల్లో అందరినీ టెన్షన్ పెట్టే సబ్జెక్ట్ అయిన ఇంగ్లీష్ సబ్జెక్ట్ కి సంబంధించి మీ టెన్షన్ పోగొట్టే విధంగా టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. సో మా వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యి మీరు సక్సెస్ సాధించాలని కోరుకుంటూ మన టాపిక్ లోకి వెళ్దాం. ఇంగ్లీష్ అనేది రైట్ వేలో ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. అది ఎలానో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియోలో టాపిక్ టెన్స్. టోటల్ ఇంగ్లీష్ గ్రామర్ లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఎటువంటి టెన్షన్ లేకుండా టెన్స్ ఈజీగా నేర్చుకుందాం. టెన్స్ మీన్స్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. తెలుగులో అయితే వర్బ్ అంటే క్రియ యొక్క రూపం. సింపుల్ గా చెప్పాలంటే టెన్స్ అనేది వర్బ్ యొక్క టైం, కాలంను తెలియజేస్తుంది. సో బాగా గుర్తుపెట్టుకోవాలి, టెన్స్ అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే వర్బ్ యొక్క టైం ని తెలియజేస్తుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో 3 మెయిన్ టెన్సెస్ ఉంటాయి. అఫ్ కోర్స్ ఏ భాషలో అయినా ఇలానే ఉంటాయి అనుకోండి. అవి ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. తెలుగులో అయితే వర్తమాన కాలం ప్రెజెంట్ టెన్స్, భూతకాలం పాస్ట్ టెన్స్, భవిష్యత్ కాలం ఫ్యూచర్ టెన్స్. అయితే 3 మెయిన్ టెన్సెస్ మరలా 4 సబ్ టెన్సెస్ గా డివైడ్ చేయబడ్డాయి. సో ఈ డివిజన్ ఏంటి, వాటి పేర్లు ఏంటి అనేవి బాగా గుర్తుపెట్టుకోవాలి. అవి ఫస్ట్ వన్ సింపుల్ టెన్స్ ఆర్ ఇండెఫినిట్ టెన్స్, సెకండ్ వన్ కంటిన్యూస్ టెన్స్ ఆర్ ప్రోగ్రెసివ్ టెన్స్, థర్డ్ వన్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ఫోర్త్ వన్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే మొత్తంగా 3 మెయిన్ టెన్సెస్, అందులో 4 సబ్ టెన్సెస్ కలిపి 12 టెన్సెస్ అవుతాయి. వాటి పేర్లు మనం వరుసగా ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఆర్ ప్రెజెంట్ ఇండెఫినిట్ టెన్స్, సెకండ్ వన్ present continuous tense or present progressive tense, third one present perfect tense, fourth one present perfect continuous tense. Alage fifth one simple past tense or past indefinite tense, sixth one past continuous tense or past progressive tense, seventh one past perfect tense, eighth one past perfect continuous tense. అలాగే నైన్త్ వన్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఆర్ ఫ్యూచర్ ఇండెఫినిట్ టెన్స్, 10th వన్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఆర్ ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ టెన్స్, 11th వన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ 12th వన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఈ 12 టెన్సెస్ నేమ్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. వీటిని ఎలా ఉపయోగించాలి అనేది నెక్స్ట్ వీడియోస్ లో డిస్కస్ చేద్దాం.